ఆకాశమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనములో రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. నీవు దేవుని వైపు ఆసక్తితో, విశ్వాసముతో చూడగలిగినట్లయితే ఉన్నతమైన మహిమను, నీవు ఆశిస్తున్న ప్రతి మేలును కూడా పొందుకోగలుగుతావు. ఎందుకంటే దేవుడు జీవము కలిగిన దేవుడై ఉన్నారు. ఆయన ప్రేమ వాత్సల్యత కలిగిన దేవుడై ఉన్నారు. ఎవరైతే కష్టకాలమందు ఆయనకు మొరపెట్టి ఆయన వైపు చూడగలుగుతారో వారికి దేవుడు తప్పకుండా తన సహాయమును పంపిస్తారు. ఇక్కడ కూడా కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దాస్యములో ఉండి వారెన్నో కష్టములు, వేదనలు, చింతలు అనుభవిస్తూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని విడిపించిన రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు నీకు కష్టము, ఇబ్బంది, అనారోగ్యము లేక మనశ్శాంతి లేని అశాంతికర పరిస్థితులను నీవు అనుభవిస్తున్నప్పటికీ కూడా నీవు ఏ స్థితిలో ఉండి దేవునికి మొరపెట్టిన దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తారు. తన వాక్కును పంపించి నిన్ను ఆయన బాగు చేస్తాను. నీవు ఏదైతే గుంటలో పడి లేవలేని స్థితిలో ఉన్నావో, ఏ ప్రమాదకర పరిస్థితిలో నీవు వేదన చెందుతూ ఉన్నావో ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించగలిగిన దేవుడై ఉన్నారు. నేస్తమా, దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఎదురు చూడగలిగినట్లయితే దేవుని నుంచి నీవు ఉన్నతమైన ఆశీర్వాదములను పొందుకోగలుగుతావు. ఆనాడు అందరికీ ఆయన మేలులు మెండుగా అనుగ్రహించిన దేవుడు ఈనాడు నీ బ్రతుకులో కూడా నీవు పడుతున్న ప్రతి కష్టము నుంచి, అనుభవిస్తున్న ప్రతి వేదన నుంచి దేవుడు నీకు విడుదలను అనుగ్రహిస్తారు. నీవైతే విశ్వాసముతో దేవుని వైపు చూడవలను. ఎంతటి విశ్వాసము అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనములో, ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇంతటి ఉన్నతమైన విశ్వాసమును నీవు కూడా కలిగి ఉన్నట్లయితే నీ బ్రతుకులో నీవు తప్పక ప్రతి ఉన్నతమైన కార్యమును, ప్రతి ఆశీర్వాదమును, ప్రతి మేలును నీవు దేవుని నుంచి పొందుకోగలుగుతావు. నేస్తమా, నీవున్న స్థితి నుంచి దేవుడు మాత్రమే నిన్ను విడిపించగలరు. తప్పకుండా దేవుడు నీకు సహాయము చేసి తన కృపను మెండుగా అనుగ్రహించి నీ కుటుంబంలో అవసరమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకు తన మహిమలో నుంచి అనుగ్రహించి నీకు నెమ్మదినిచ్చి జీవింపచేస్తారు. దేవుని పట్ల విశ్వాసముతో ఉండు, భక్తితోనూ దేవునికి నమ్మిక అయిన బిడ్డగా నీవు జీవించడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాం. తండ్రి, ఏ బిడ్డకైతే వాక్కును అనుగ్రహించినారో బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా ప్రతి విధమైన శోధనలు, సమస్యల నుంచి విడుదల కలిగచేసి మీ ఆశీర్వాదములతో నింపి జీవింపచేయమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి. వారి కష్టమునకు తగిన ఫలములు దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాము. తండ్రి నాయన, బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. జీవము కలిగిన దేవుడా, కుటుంబాల్లో అందరికీ సమాధానమునివ్వండి, శాంతినివ్వండి. తండ్రి నాయన, ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలతో నాయన మీ చిత్తమును నెరవేర్చే ఆ ఉన్నతమైన నాయన
గుణగణములతో జీవించగలిగే యోగ్యతను ప్రసాదించమని, కుటుంబములలో మీ శాంతి సమాధానమును అనుగ్రహించి జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.